సాంబార్. నీ అమ్మ కడుపు మాడా బామా సాంబార్ వేడిగా ఉంది బామా. వేడిగా ఉందా నీ పాడిగా ఉందా? పొద్దున్న లేస్తే ఇడ్లీలో సాంబార్, వడలో సాంబార్, పొంగల్లో సాంబార్, అన్నంలో సాంబార్. ఓ పని చేయవే, ఓ బకెట్ సాంబార్ బాత్రూమ్ లో పెట్టి స్నానం చేస్తాం. బామా సాంబార్ తో స్నానం చేసిన మంచి కలర్ వచ్చును. ఒరేయ్ లచ్చిపోతే ఏం తోలుకొచ్చావరా దీన్ని గోలమ్మండ. కణా ఇలా రా. ఏంటి నాన్నగారు? నీ ఫోన్ ఇవ్వు. అయ్యో నాన్నగారు, బంగారు లాంటి ఫోను. అయ్యో ఫోన్ పగలగొట్టారు నాన్నగారు. నువ్వు నా లైఫ్ పగలగొడుతున్నావు కదా. నేనా? ఈ సిమ్ ఎవరి పేరు మీద ఉంది? మీ పేరు మీదే. దీని బిల్ ఎవరు పే చేస్తున్నారు? మీదే. అమ్మాయిల్ని లవ్వు గివ్వు అంటూ ఫోన్లలో హెరాస్ చేస్తే ఎవరిని తీసుకెళ్ళి లోపలేస్తారు? మిమ్మల్ని అంటే ఈ స్టేట్లో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం నా రూమ్ ముందు వచ్చి నిలబడతారు నా అపాయింట్మెంట్ కోసం. అలాంటిది ఒక ఎస్పీ వచ్చి, సార్ ఇలాంటి చిలక్కొట్టుళ్ళుంటే రహస్యంగా చేసుకోండి సార్, మీకు తెలియంది కాదు కదా, పెద్ద పెద్ద వాళ్ళకే దిక్కు లేదు అని నాకు సలహా ఇచ్చెళ్ళాడరా. ఎవర్రా అమ్మాయి? మన ఏరియా ఎమ్మెల్యేనే. నువ్వు మామూలు సెటప్ పెట్టలేదురా, డైరెక్ట్గా అసెంబ్లీలో పెట్టావా నా బతుకు? ఏదో ఉడుకు రక్తంలే బాబు. అసలు ఈ మెసేజెస్ ఏంట్రా? మెసేజ్లేంటి? 1 2 3 ఈ రోజు నేను ఫ్రీ, 4 5 6 నీ మీద నేను ఫిక్స్. సరదాగా నాన్నగారు. సన్నొస్తే చీకటి పోతుంది, నిన్ను చూస్తే నా మతి పోతుంది. ఏంట్రా ఇది? కొటేషన్ నాన్నగారు. చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే తెల్లారిందిక లేలే. ఇదేంట్రా? వేకప్ కాల్ నాన్నగారు. ఆహా, ఎప్పుడు వేస్తావు లైన్ నాన్నగారు? ఎప్పుడు పడతావు లవ్ లవ్ లవ్. ఎప్పుడు చేస్తావు ఫోన్ నిన్ను? ఉండరా యారా నానా, ఎమ్మెల్యే నచ్చితే ఓటయ్యాలి గాని లైన్ వేయటమేంటి? అది కాదే, ఎమ్మెల్యే కొడలకు వస్తే ఎన్ని లాభాలో తెలుసా? బయటికి వెళ్ళాలంటే కారు ఫ్రీ, వంట వండాలంటే గ్యాస్ ఫ్రీ, రైలు ఎక్కాలంటే సీట్ ఫ్రీ, ఎవరికైనా కాల్ చేయాలంటే ఫోన్ ఫ్రీ, కష్టపడకుండా మనకు పేరు ఫ్రీ. ఆయన పరువు పోవటం కూడా ఫ్రీ అయినండి. అప్పా యామి టైమింగ్ రా సచ్చినాడా. రండి సార్. చూడు బాబు, అమ్మాయిని చూడటం, లైన్ వేయటం, సెట్ చేయటం అదొక ఆర్ట్ అని మీ ఫీలింగ్, కానీ కన్నవాళ్ళకి అదొక హార్ట్ అటాక్ అని మీకు తెలుసా? అవునా అంకుల్? ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమయంతే తత్ర దేవత అంటే అర్థం తెలుసా బాబు నీకు? ఆడవాళ్ళని పూజిస్తే రాఖీ కడతారు, లైన్ వేస్తే లవ్ లో పడతారనే కదా అంకుల్? అబ్బా సార్, మీ వాడు పిచ్చ క్లారిటీలో ఉన్నాడు సార్. పగిలిపోద్ది. ఆయన చూసి నేర్చుకోండిరా. సారీ సార్, నేనంత గొప్పవాడిని కాదు సార్. ఊటీలో పని అయిపోయింది, పద్మని తీసుకెళ్దామని వచ్చాను. పద్మ అడ్డడ్డడా ఏంటమ్మా, కొత్త ముగ్గుడు వచ్చిన మాదిరి కలకలకలా ఆడుతుంటవే, పాత ముగ్గుడు వారే కదా. ఏదో ఒకట్లేవే, నెట్టుకొస్తున్నాను కదా. ఏం నెట్టుకొస్తున్నావు? ఇప్పుడు ఇంటికి పోయి ఏం చేస్తావు? నువ్వు సోపిస్తువు, వాడు స్నానం చేయను, నువ్వు ఫుడ్ పెట్టిను, ఆడు బెడ్ ఎక్కును, నీకు కొరిక పుట్టును, ఆడి గురగ పెట్టను, పెద్దగా ఇంతగానే ఏం చేయను. అబ్బా ఏమి చెప్పినావే పద్మా, రామ్మా. అమ్మా, ఈ జగన్నాథరెడ్డి కాలనీ మీ దయ వల్లే ఏర్పడింది. ఆ మంచినీటి విషయమే. పైప్ లైన్ కి 80 lakhs శాంక్షన్ అయింది. మంచినీటి కోసం మీరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంకేం కావాలన్నా నేను చూసుకుంటాను. మేడం గారికి ప్రెస్ మీట్ ఉంది, బయలుదేరండి. పదండి. ఎమ్మెల్యే గారు ఐ లవ్ యూ అండి. వీడేంటి ఇక్కడ కూడా వచ్చాడు? మీరంటే నాకు పెద్ద ఇష్టం అండి బాబు. నేను సత్యంత వరకు నా ఓటు మీకేనండి. ఆగురా బై, మేడం సారు ఒకే కంచం ఒకే మంచం, మధ్యలో మనం బోద్రా బై. పర్లేదు పర్లేదు, మన కార్యకర్తలేండి. కార్యకర్త మన పార్టీ బయలుదేరండి. మేడంకి బాగా అబ్బా. నీ పేరేంటమ్మా? గణ అండి. గణ. ఏం చేస్తుంటావమ్మా? మీకు లైన్ వేస్తుంటారండి. చాలా ఎక్కువ చేస్తున్నావమ్మా. ఇది చాలా తక్కువ అండి, ముందు చాలా స్ట్రాంగ్ గా ఉంటది. చాలా స్ట్రాంగ్ గా ఉంటదండి. ఎందుకురా ఇలా నా వెంట పడుతున్నావు? ఏ ఓట్ల కోసం నువ్వు మా వెనకాల పడలా? మీ అవసరం మీది, మా అవసరం మాది, డిమాండ్ సప్లై. ఓ, నీ ఒక్కడి ఓటుతోనే నేను విన్ అయ్యానా? ఏమో నీ విన్నింగ్ లో నా హ్యాండ్ ఒకటి. అయినా పోయినసారి మా ఏరియాకి వచ్చి నువ్వే నన్ను తెగరచ్చుకొచ్చావు అమ్మాయి. నేను రెచ్చగొట్టానా? అవును, పోయినసారి శ్రీనగర్ కాలనీకి ఎలక్షన్స్కి వచ్చావా? వచ్చాను. టాప్లెస్ జీప్ ఎక్కావా? ఎక్కాను. నా ప్రేమన ప్రజలారా అన్నావా? అన్నాను. అన్నావా? మీరంతా నా వాళ్లే అని అన్నావా? అన్నాను. నువ్వు అన్నావు, నేను కరెక్ట్ అయిపోయాను.
రే అలా నియోజకవర్గం మొత్తం అన్నాను రా. ఏమో వాళ్ళు కనెక్ట్ కాలేదు, నా కర్మ నేను కనెక్ట్ అయిపోయా. నిన్ను అందరూ చూస్తున్నారు. చెప్తాను నీ సంగతి. కనెక్ట్ అయ్యాడు, కనెక్ట్ అయ్యాడు. ఎమ్మెల్యే గారు, ఐ లవ్ యూ అండి. చంపేస్తా కొడక. ఆ ఫ్యాన్స్ అభిమానం అండి, చంపేయండి.